రోడ్లకు చెల్లించడం కానీ మిగతా ప్రతి చోట చెల్లించాల్సిన ప్రతి పైసా కూడా అప్పు కిందకే వస్తుంది. ఆ విషయాన్ని ప్రస్తావించకుండా దాన్ని మాట్లాడకుండా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో చేసింది అనడం ఏదైతే ఉందో, వారు 10 సంవత్సరాలు పరిపాలన చేసిన ఆ అనుభవాన్ని కూడా లెక్క కట్టకుండా చేసుకోవాల్సిన ఆ స్థితికి దిగజార్చారని మేము అంటున్నాం. ఒక మాట స్పష్టం చేస్తున్నారు శ్రీనివాస్ గారు. ఈరోజు జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ లో వారు పేరు పెడుతున్నారు కదా, రౌడీ షీట్ అనే మాట, రౌడీ షీట్ అనే అంశాన్ని పేరు పెడుతున్నారు కదా. అంటే జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ లా ఇంతమంది ప్రజల యొక్క అభిష్ట, ఇంతమంది ప్రజల యొక్క ప్రేమ, ఇంతమంది ప్రజల యొక్క అనురాగం, ఒక పెద్ద మనిషి ఒక ఇంటర్వ్యూలో చెప్తుండే ఒక మాట, చిన్న శ్రీశైలం యాదవ్ గారు వీరి యొక్క క్యాంపెయిన్ కూడా ఆ కారు కొనిచ్చిన సందర్భాలు ఉండేనంట. మరి ఆ రోజు రౌడీ ఏం తెలియలేదా? ఈరోజు తలసాని శ్రీనివాస యాదవ్ గారి కుటుంబం నుంచి వీరి కుటుంబానికి ఆడబిడ్డలు ఇచ్చిన సందర్భాలు ఉండే, విఎం పొందిన సందర్భాలు ఉండే. మరి రౌడీ షీట్ల మధ్య విఎం పొందినట్ట మరి. సో ఒక మాట అయితే చెప్పాల్సిన అవసరం ఉంది, జూబ్లీహిల్స్ ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు నవీన్ యాదవ్ గారి మీద మచ్చ వేస్తే ఆ మచ్చ ద్వారా జూబ్లీహిల్స్ లో ఎలక్షన్ లో గెలుపొందామని అనుకోవడం ఏదైతే ఉందో అది ఎంతవరకు తప్పు. మేము ఇంకా మాగంటి సునీత గారి మీద మాగంటి గోపీనాథ్ గారి యొక్క మొదటి కుమారుడు చేసిన ఎలిగేషన్ ఇంకా మేము ప్రచారస్థంగా తీసుకుంటలేము. ఎందుకు తీసుకుంటలేము అంటే ఒక ఆడబిడ్డ మీద మాకున్న గౌరవం. ఆ రోజు పొన్నం ప్రభాకర్ గారి మాటల్ని కేటీఆర్ గారు దాని ఏదో బయటకు వచ్చి ఒక సెంటిమెంట్ ఓరియంటేషన్ లో తీసుకున్న ప్రయత్నాలు ఉండే. నేను ఇప్పటికీ చెప్తున్నా శ్రీనివాస్ గారు, 2016లో రామిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇక్కడ చనిపోతే, పాలెంలో చనిపోతే అక్కడ రామిరెడ్డి సుచరితారెడ్డి గారిని కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెడితే ముసలావిడని నిలబెడుతున్నారు. వారేం చేయలేరు, ఎందుకు సెంటిమెంట్ చేస్తున్నారు, ఎందుకు ఏమేసం చేస్తున్నారు, ఆ ముసలావిడిని ఎందుకు బయటకు తిప్పుతున్నారు అని చెప్పి సెంటిమెంట్ రాజకీయాలు చేసిన సందర్భాలు కేటీఆర్ గారికి ఉండే. మరి ఈ రోజు అవన్నీ కనపడతలేదా? ఈ రోజు కళ్ళు మూసుకొని ఉన్నారా, కళ్ళ గంతులు కట్టుకొని ఉన్నారా అనేది వాళ్ళు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటే మాట చెప్తున్నాం, సెంటిమెంట్ గా ఇన్ కేస్ సునీత గారు కనుక ఏడుస్తున్నట్లయితే వారి ఏడుపుకు కారణం ఎవరనేది మేము అడుగుతున్నాం. మీరు బయటకు తిప్పకండి, మీరు ఎమ్మెల్సీ ఇచ్చేయండి, మీకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని ఇచ్చేయండి, మీరే బయటకు జూబ్లీహిల్స్ తిరగండి, ఎవరంటారు. కానీ ఒకటే స్పష్టంగా ప్రయత్నం చేస్తున్న శ్రీనివాస్ గారు, ఈ రోజు ఎన్ని చేసినా కూడా జూబ్లీహిల్స్ లో దాదాపు 30,000 నుంచి 40,000 మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. నవీన్ యాదవ్ గారు గెలుస్తున్నారు. మీరు రౌడీ సీట్లని ముద్ర వేద్దాం అనుకొని చెప్పి కొన్ని 100 కేసులు వేసిరు, ఆ కేసులు వేసిరు, ఇబ్బంది పెట్టిరు, బాధ పెట్టిరు అని చెప్పి ఆ రోజు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఆయన కూడా ఒప్పుకున్న సందర్భాలు ఉండే. కాబట్టి దీన్ని ఎన్ని చేసినా కూడా స్టార్ క్యాంపెయినర్ గా, తొలి ముఖ్యమంత్రిగా మీరు పేరు పెట్టుకున్నా కూడా మీరు బయటకు వచ్చి ప్రచారం చేసినప్పుడు మాత్రమే స్టార్ క్యాంపెయినర్ అవుతారు. సార్ ఒకటి, ప్రచారంలో ఉన్న నాయకులను కూడా ఫామ్ హౌస్ పిలిపించుకుంటే ఇంకా ప్రచారం ఏడున్నట్టు సార్? ఆ నాయకుల మధ్యకు మీరు రండి, ఒకసారి వచ్చి కనపడండి. ప్రచారాన్ని కూడా ఫామ్ హౌస్ పిలిపించుకుంటారు సార్? ఒకప్పుడు అధికారులు పిలిపించుకున్నారు, ప్రభుత్వాన్ని ఆ దగ్గర పెట్టుకున్నారు, ప్రజల ఫామ్ హౌస్ కి రానేలే. ఇప్పుడు నాయకులు కూడా ఫామ్ హౌస్ పిలిపించుకున్నారు కదా, ఇది ఎక్కడ కలిసారు సార్? మాది ఫామ్ హౌస్ కలిసి వెంకట్ గారు ఆయన ప్రచారానికి వస్తున్నారని బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. సరే, రాకున్న తర్వాత మనం మాట్లాడదాం. సునీత గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. ఎట్లా చూస్తారు? మొత్తానికైతే కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో జరిగిన దాంట్లో కేవలం కాంగ్రెస్నే టార్గెట్గా చేసినట్టు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే అధికారంలో ఉంది, ప్రభుత్వంలో ఉంది కనుక ఆయన మాట్లాడారు. బీజేపీ ఊసే తీయనట్టున్నారు. మొత్తానికి మరి జూబ్లీహిల్స్లో బీజేపీ పరిస్థితి ఏంటి, ఏం చెప్తారు మేడం? గుడ్ మార్నింగ్ అండి. ప్యానెల్ ఉన్న మిత్రులకి, మీకు 99 ప్రేక్షకులకు అందరికీ గుడ్ మార్నింగ్.